యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు చదివినటువంటి యొక్క లేఖన భాగములో యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి దినాల్లో ఆయన ప్రయాణం చేస్తూ సమరయ ప్రాంతాల మీదుగా వెళుతూ ఉన్నారు. ఆ సుఖార్ అనేటువంటి ప్రాంతంలో ఒక బావి దగ్గర ఆయన అలసిన రీతిగా ఉన్నట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడు శిష్యులు సమీపంగా ఉన్న పట్టణానికి ఆహారం కొనుక్కోవడానికి వెళ్ళారు. యేసు ఒక్కరే అక్కడ ఆ బావి దగ్గర ఉన్నారు. మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక స్త్రీ అక్కడికి నీళ్లు చేరుకోవడానికి వచ్చినట్లుగా దేవుని వాక్యం చెబుతుంది. ఆమెను ప్రభు అడిగారు, అమ్మా దాహానికి నీళ్లు ఇవ్వండి. ఆమె ప్రభువును చూచి, నువ్వు యూదుడవు, సమరయులైనటువంటి మమ్ములను నువ్వు ఎలాగ దాహమును కడుగుతున్నావని ఆయన్ని ప్రశ్నించి, అప్పుడు కొంత సంభాషణ అక్కడ ఆ స్త్రీకి యేసు ప్రభువుకు జరిగింది. ఆ సమయములో ఆమె ఒక మాట చెప్పింది. 21వ వచనం మనం చూడగలిగితే, అమ్మ ఒక కాలము ఒక కాలం, ఎందుకంటే ఆ 20వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరు గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉందని మీరు చెప్తారనే సంగతి నాకు తెలుసు అన్నది. ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు రాయబడిన మాట ఏమిటంటే, ఆ స్త్రీ అంటుంది, అయ్యా ఆ పర్వతం మీద మేము దేవుణ్ణి ఆరాధించాము, అయితే మీరు యెరూషలేములో ఆరాధిస్తారని చెప్తారు అనే సంగతి నాకు తెలుసు అన్నది. అప్పుడు ఆ కిందకి చదివితే, అప్పుడు ప్రభు ఏం చెప్పారంటే, మీరు మీకు తెలియని దానిని మీ పితరులు ఈ పర్వతమును ఆరాధించిదిరి గాని మేము మాకు తెలిసిన దాన్ని వారము. ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయన 21వ వచనం చదువుదాం. అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు. ఇక్కడ చెప్తున్నాడు ప్రభు, అన్నారు, అమ్మా యెరూషలేములో గాని ఆ పర్వతం మీద కానీ ఆరాధించరు అని చెప్తూ ఏమన్నారంటే, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించు వారము, రక్షణ యూదుల్లో నుండే కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలనని తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అలాంటి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలని ప్రభువు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు దేంతో ఆరాధించాలట? ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అనగా ప్రార్థనా మందిరాలకి ఆరాధన నిమిత్తం వెళుతూ ఉంటారు. ఏ విధంగా ఆరాధిస్తున్నారు? ఇది ఒక అలవాటుగా, లేకపోతే ఒక ఆచారమైన రీతిలో? నా వైపు చూడండి, వాక్యం మీద దృష్టి పెట్టండి. అలవాటుగా ఒక ఆచారమైన రీతిలో దేవుని మందిరాలకు వెళ్ళి ఏదో అందరితో పాటు పాడటం, మనసున్నా లేకపోయినా ఏదో ఒక అలవాటుగా, లేకపోతే మందిరానికి వెళ్తే ఏదో ఒక అనగా మంచిదని, రకరకాల ఉద్దేశాలు ఆలోచనలతో ఈరోజు దేవుని సన్నిధికి వచ్చేవారు చాలా మంది ఉన్నారు. దేవుని మందిరానికి ఎందుకు రావాలి అంటే చాలా స్పష్టంగా చెప్తుంది, ఆయనను ఆరాధించటానికి రావాలి. హల్లెలూయా. ఆయన ఆరాధించటానికి. ఆరాధన అంటే ఏదో మనం కొంతసేపు చేసేటువంటి పాటలతో, లేకపోతే ఆయా రీతుల్లో దేవుని ఆరాధించడమే కాదు, కానీ
నీ హృదయ అంతరంగములో దేవుని మందిరమునకు నువ్వు బయలుదేరి దగ్గర నుంచి ఈ స్థలములో ఉన్నంతసేపు నీ హృదయ అంతరంగములో నువ్వు ప్రభుని ఆరాధిస్తూ ఆయన తలపోస్తూ ఆయన స్తుతించే అనుభవంతో జీవించాలి. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు ఎవరు అంటే ఆత్మ. ఎవరు దేవుడు? ఆత్మ. కాబట్టి ఈ ఆత్మ అయినటువంటి దేవుడు అదృశ్య స్వరూపుడు, ఆత్మ స్వరూపైన దేవుడు. ప్లరా ఆయన 2026 సంవత్సరాల క్రితం ఈ లోకంలో శరీరంతో ఉన్నాడు. బైబిల్ చెబుతుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అదే అనగా అధ్యాయంలో 14 వచ్చి అంటాడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకములో నివసించాడు. ఇక్కడ ఆయన ఈ లోకములో శరీరముతో ఎందుకు వచ్చారు అంటే మానవాళిని పాపములో నుంచి విమోచించి పరిశుద్ధపరచటానికి, మానవ జీవితంలో ఉన్న ప్రతి శాపము నుంచి మనల్ని విమోచించటానికి ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చారు. అందుకే ప్రభువు వెళ్ళిపోతప్పుడు తన శిష్యులతో చెప్పాడు అనగా, అదే యోహాను సువార్తలో ఈ విషయాలన్నీ ఎక్కువగా అనగా యోహాను సువార్తలో రాయబడి ఉన్నాయి. అక్కడ అంటాడు ప్రభు, నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనము కలుగుతుంది, నేను వెళ్ళి ఎల్లప్పుడూ మీతో కూడా ఉండటానికి ఆదరణకర్తను నేను మీ వద్దకు పంపిస్తాను అంటాడు. ఇక్కడ ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, ఆయన మీలోనూ మీతో ఉంటాడు అని చెప్తాడు. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించగలుగుతాడు. కనుక ఇప్పుడు ప్రస్తుతం ఆయన రక్షకుడుగా అనగా వచ్చి వెళ్ళి ఉన్నాడు. రక్షణ అనేటువంటిది మానవాళ్ళందరికీ సిద్ధపరిచి వెళ్ళాడు. దీన్ని అంగీకరించి విశ్వాసం ఉంచినటువంటి మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి ప్రజలం అనగా యథార్థముగా ఆరాధించేటువంటి జీవితం ఏమిటంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనములో మనం చదవగలిగితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా అక్కడ ప్రభు ఒక మాట చెప్తారు చూడండి. ఈ ప్రజలు తమ పెదవులతో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని గణపరుస్తున్నారు కానీ వారి హృదయమునకు దూరముగా వారి ఉన్నది. హృదయము నాకు దూరముగా ఉన్నది. పిల్లరా జాగ్రత్తగా గమనించండి. ఇది ప్రవక్త అయిన యెషయా కూడా ఆ దినాల్లో పాత నిబంధన కాలంలో చెప్పాడు. అదే మాటను ప్రభు తీసుకొని వచ్చి ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు నన్ను గాని పెదవులతోనే గణపరుస్తున్నారు కానీ వారి హృదయమునకు దూరముగా వారి ఉన్నది. హృదయం అనేటువంటిది నాకు దూరముగా ఉంది అంటున్నాడు. అంటే ఆత్మతో ఆరాధించాలి. పెదవులతో మనం బయటికి శబ్దం చేస్తాం. పిల్లరా, దేవుడు మంచివాడని, గొప్పవాడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన రక్షకుడని మన పెదవులతో ఏది చెబుతూ ఉన్నామో అది మన హృదయమందు విశ్వాసముతో ఆ అనుభవాన్ని మనం బయటికి వ్యక్తపరుచుతున్నాం. అది కేవలము పెదవులతో మాత్రమే మనము దేవుణ్ణి ఆరాధించినట్లయితే పిల్లరా ఏమవుతుందంటే అది వ్యర్థముగా మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అంటే అది దేవుడు అంగీకరించే ఆరాధన కాదు. పెదవులతో మనం స్తుతించవచ్చు, పాటలు పాడవచ్చు, గట్టిగా శబ్దం చేయొచ్చు, చప్పట్లు కొట్టొచ్చు, కేకలేయచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ నీ హృదయ అంతరంగములో నిన్ను నీవు అనగా దైవ చిత్తానుసారంగా నీ హృదయం పరిశుద్ధపరచుకొని పిల్లరా ఆత్మతో అనగా సత్యముతో, అంటే దేవుని సత్యాన్ని నీ జీవితములో అనుసరించే జీవితము లేకుండా సత్యమునకు, ఎందుకంటే ఆయనే సత్యమై ఉన్నాడు కనుక ఆ సత్యమునకు మనము లోబడకుండగా మనం అలవాటుగా చేసేటువంటిది ఆరాధన కాదు. కనుక ఇందుకోసం ప్రభు ఈ లోకానికి రాలేదు. ఎందుకంటే ఆయన జన్మించినప్పుడు కూడా ప్రవక్తలు చెప్పినటువంటి మాట అనగా క్రొత్త నిబంధనలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. లూకా సువార్తలో మనం చూస్తే ఒక మాట అక్కడ మనకు కనిపిస్తుంది. 75వ వచనములో 76వ వచనము కొంచెం పై నుంచి మనం చదివితే, పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను ఆయనను అనగా
సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగ చేశాను. హల్లెలూయా. ఎందుకట? పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను ఆయనను సేవించుటకు. ఎలాగా? దేవుడు మనకిచ్చిన రక్షణ జాగ్రత్తగా గమనించండి. ఆయన అమూల్యమైనటువంటి రక్తములో మనల్ని కడిగి పవిత్రపరిచాడు. ప్లరా ఈ అనగా సిలువ మరణము అనేటువంటిదే ప్రభు అనగా పొందకపోతే మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి అనగా ఆ యోగ్యత కూడా మనకు లేదు. కాబట్టి యేసు ప్రభు కలువరి సిలువలో మరణించినటువంటి ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా మనకేమవుతుందంటే ఏం కలుగుతుంది? రక్షణ అనేటువంటిది కలిగింది. కాబట్టి ఇప్పుడు రక్షణ లేకుండగా కొంతమంది ఉంటారు. అంటే క్రీస్తును దేవుడిగా రక్షకుడిగా అంగీకరించని వారు. వారు ప్రతి ఆరాధనలో పాలు పంచుకుంటారు. అదే ఆరాధన? వ్యర్థముగా ఆరాధించుతుంది. ఎలాగా? నేను చెప్పేది కాదు ఇది. అంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించటానికి అక్కడ రాయబడిన మాట చాలా స్పష్టంగా ఉంది. పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించుటకు సేవించి అనుగ్రహించబడినట్లు ఈ రక్షణ కలుగ చేశాను. రక్షణ దేవుడు ఎందుకు మనకు కలుగ చేశాడు అంటే దేవుణ్ణి పరిశుద్ధంగా అనగా నీతిగా ఆరాధించటం కోసం. కాబట్టి ఆరాధన అనేటువంటిది పరిశుద్ధముగాను నీతిగా లేకుండగా నువ్వు చేసే ఆరాధన కూడా వ్యర్థమైనదే. పరిశుద్ధంగా నీతిగా మనము జీవించకుండగా అనగా చేసే ఆరాధన కూడా అనగా మనం దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నాం. అనగా పెదవులతోనే ఆరాధిస్తున్నాము కానీ అనగా మన హృదయము దేవునికి దూరంగా. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా నీతిగా ఉంటామో దేవుని ఆత్మ అప్పుడు మనలోకి ఏమవుతుంది? పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. ఆయన మనలో నివసిస్తాడు. ఆయన మనతో ఉంటాడు. అప్పుడు దేవుడు మనలో ఉంటాడు కాబట్టి మన హృదయము దేవునికి ఎలాగుంటుంది? ఒక ఆలయముగా, అది సమీపంగా ఉండగలుగుతుంది. కనుక దేవునికి మన హృదయములో చోటివ్వకుండగా పరిశుద్ధముగా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తును రక్షకుడిగా దేవుడిగా విశ్వసించి బాప్తిసం తీసుకున్న నీవు ప్రతి దినము అనగా క్రీస్తు యొక్క శిలువ అనగా రక్తములో అనగా పవిత్రపరచబడిన నీవు అనుదినము ఆయన వాక్యము చేతను ఆయన ఆత్మ చేతను మనంగా సరి చేసుకోవటాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు చేసే అతి ప్రాముఖ్యమైన పని ఏమిటంటే నీతిని గురించియు పాపమును గురించియు తీర్పును గురించి ఒప్పింపజేస్తూ ఉంటాడు. నువ్వు ఏ చిన్న పొరపాటు చేసినా అంతరాత్మ దేవుడు నిన్ను ఆత్మలో గద్దిస్తాడు, నిన్ను సరిచేస్తాడు. ఇప్పుడు అనుదినము మనం అలా ఉంచుతూ ఆయన ఆరాధించటానికి మనల్ని యోగ్యులుగా దేవుడు మార్చగలుగుతాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం చెప్పినట్లుగా ఆరాధించేటువంటి వ్యక్తులు యొక్క జీవితాలు ఈరోజు చాలా మంది ఏమవుతున్నారంటే ఇప్పుడు అంతవరకు అక్కడ దమ్ము కలిసి బయట పాడేసి వచ్చి దేవునికి వచ్చి స్తోత్రం చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇది వేసుకుని కూడా ఉన్నారు. బయట బూతులాడి అబద్ధాలాడి మోసాలు చేసి ద్వేషాలు, అసూయలు, కక్షలు, క్రోధాలు, గర్వము, మత్సరం అన్ని పెట్టుకొని కూడా దేవుని మందిరాలకు వెళ్ళి దేవుని ఆరాధించి, ఇది వారు దేవుణ్ణి ఆరాధించే ప్రజలు కాదు. వారు అనగా దేవుడు ఆ ఆరాధనను దేవుడు అంగీకరించు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు యొక్క అనగా సన్నిధిలో ఈ ఆరాధన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మనల్ని దేవుణ్ణి ఆరాధించటానికే ఈ లోకంలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. పరలోకములో ఆయన కోట్ల కొలది శరాపులు అనగా కెరూపులు అనేటువంటి వాటిని అనగా దూతలను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? దివారాత్రులు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేయొచ్చు సర్వలోకము ఆయన మహిమతో నింపబడింది అంటూ అనగా దేవుని దూతలు రాత్రి మొవళ్ళు అనగా మనకు రాత్రి మొవలు, పరలోకంలో రాత్రి పగలో ఉండదు, నిత్యము అక్కడ ఏంటి
నిత్యము దేవుణ్ణి ఆరాధించటం కోసం దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి అనగా దూతలను అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక భూమి మీద కూడా దేవుడు ఆయన అమూల్యమైన రక్తములో కడగబడినటువంటి పరిశుద్ధ జనాంగములను దేవుడు ఆరాధించటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం మన జీవితంలో ఆరాధన స్థలాలకు ఈరోజు ఆదివారం ప్రతి ఒక్కరూ అనగా మందిరాలకు వెళుతూ ఉన్నారు, ఆరాధన చేస్తున్నారు, ఆయా వాళ్ళకు నచ్చిన రీతిలో ఆరాధన చేస్తున్నారు, వెళుతూ ఉన్నారు. కానీ వారి జీవితంలో అనగా దేవుడు నిజముగా ఆనందించి సంతోషించి దేవుడు అనగా స్వీకరించేటువంటి రీతిలో అనగా లేదు. అందుకే మనుషులు ఈ దేవుణ్ణి నిజంగా ఆరాధించేటువంటి స్థితిలో లేకపోవటాన్ని బట్టి దేవుని ఇచ్చినటువంటి సమాధానము, దేవుడిచ్చిన శాంతి, దేవుడిచ్చిన నెమ్మది, దేవుడిచ్చిన ఆరోగ్యము, ఆయుష్, దేవుడిచ్చినటువంటి అనేకమైనటువంటి దీవెనలు మానవుడు తన జీవితములో అనగా కోల్పోతూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్పగలుగుతుందంటే పిల్లరా, ఆ రోమిలికి రాసినటువంటి పత్రికలో ఒక మాట చూద్దాం, చూడండి. 1వ అధ్యాయము 21 నుంచి 23వ వచనం వరకు మనం కొన్ని మాటలు చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 1:21 వచనం. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా ఆయనను దేవునిగా మహిమ పరచలేదు. దేవుణ్ణి ఎరిగారు. ఇక్కడ ఉన్న మీరందరూ దేవుణ్ణి ఎరిగారు, దేవుని తెలుసుకున్నారు. యేసు ప్రభు దేవుడని మీరు విశ్వసిస్తున్నారు, అంగీకరిస్తూ ఉన్నారు. కొంతమంది బాప్తిసం తీసుకున్నాం, కొంతమంది దేవుడని విశ్వసిస్తారు. నాకు రాబడిన మాట ఏమిటంటే వారు దేవునిని అనగా ఎరిగి ఉండి దేవునిగా ఆయనను మహిమ పరచలేదు. హల్లెలూయా. దేవునిగా చూడండి ఏమన్నాడు అక్కడ, దేవుణ్ణి ఎరిగాము కానీ ఆయనను ఎలాగ మహిమపరచాలో, ఆయన ఏ విధంగా ఘనపరచాలో, ఆయన ఏ విధంగా మనం హెచ్చించాలో, ఆయన ఏ విధంగా కీర్తించాలో, ఆయన ఏ విధంగా కొనియాడాలో ఆ రీతిలో మనము దేవుణ్ణి ఘనపరచటం లేదని దేవుని లేఖనాలు చెప్పగలుగుతున్నాయి. వారు దేవుని ఎరిగారు. ఈ దేహము దేవుని వల్ల అనుగ్రహించబడింది, ఈ జీవితం అనేది దేవుని వల్ల మనకు అనుగ్రహించబడింది. కనుక ఈ మనం దేవుని ఎరిగి ఈరోజు మనం దేవునిగానే చూస్తున్నామా? దేవుడి మాట అంటే గౌరవం ఉందా? దేవుడంటే మన ప్రేమ ఉందా? దేవుడంటే మనం ఎంత భయం కలిగి ఉంటున్నాం? దేవునికి ఎంత మనం విధేయత చూపిస్తున్నాం? ఆయన పట్ల మనం ఏ విధమైనటువంటి గౌరవాన్ని కలిగి జీవించగలుగుతున్నాం? చాలా మందిలో దేవుడంటే దేవుడిగా చూడలేని స్థితిలో ఉంది. అందుకే అక్కడికి చదివితే కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదట. చూడండి, మొదటిదిగా దేవునిగా మహిమపరిచే జీవితం లేదు. రెండవది ఏమి లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు. దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం మేలు చేశాడండి? నాకేం దెబ్బ తగలలేదు, నాకు జ్వరం రాలేదు, కడుపు నొప్పి రాలేదు, విరోచనాలు పట్టుకోలేదు, ఇవేమీ జరగలేదు కదా, మరి ఏం చెప్పాలి నేను దేవునికి? ఇది చాలా మంది ఆలోచన. అంటే కేవలము వారి దృష్టిలో ఏదో కొన్ని కష్టాలు బాధలు వచ్చినప్పుడు దేవుని స్థలంలో లేచి అనగా దేవుడు అది చేశాడు ఇది చేశాడని ఏదో చెప్పుకుంటారు, అది అయిపోయింది. ఇది కూడా నన్ను అడిగితే సరైనది కానే కాదు. అది కూడా మనం ఎలా చెప్తాం? ఏడ్చుకుంటూ చెప్తాం, దిగులుతో చెప్తాం, విచారంతో చెప్తాం, సంతోషంతో చెప్పాం. కుంటివాడైనటువంటి వాడు శృంగారమైన దేవాలయం దగ్గర కూర్చొని ఉన్నాడు. పేతురు యోహాను అన్నారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మాకు కలిగినది ఇస్తున్నామని ఆయన చేయబట్టుకుని నజరుడిని యేసునామమున లేచి నడవమనగా వాడు దిగ్గున లేచి ఏం చేస్తూ వెళ్ళాడు? దేవుని స్తుతించుచు దేవాలయంలోనికి వెళ్ళాను. హల్లెలూయా. దేవుని స్తుతిస్తూ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? తన జీవితంలో అనుభవిస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఆ అవిటితనమును తన జీవితంలో అనగా దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు. జాగ్రత్తగా గమనించండి. ప్రతిరోజు మనం పడుకుంటున్నాం, నిద్రపోతున్నాం, మళ్ళా లెగిస్తున్నాం. చాలా మంది అనుకుంటారు ఇదేం పెద్ద రోజు జరిగేదే కదా అనుకుంటారు. కానీ నిజంగా మనం గ్రహించగలిగితే, ఆలోచించగలిగితే లోతుగా, మనం పడుకున్నాము,
మన శరీరంలో గుండె కొట్టుకుంటుందో లేదో మనకు తెలీదు. అవయవాలు ఏం పని చేస్తున్నాయో, ఏం పని చేయవో తెలీదు. ఇట్లా ఒక విధంగా చెప్పాలంటే నిద్రపోతున్నటువంటి వాడు చనిపోయినోడితో సమానం. కానీ ప్రతిరోజు మరలా లెగుస్తున్నాం. ప్రతిరోజు పడుకుంటున్నాం. కొన్ని గంటలు ఏమి జరుగుతుందో ఈ ప్రపంచంలో అనగా మన చుట్టూ ఏమవుతుందో మనకు తెలీదు. కానీ మరలా తిరిగి లెగుస్తున్నాం. పిల్లరా జాగ్రత్తగా గమనించండి. దేవుని మేలుగా మనం దీన్ని భావించం. దేవుడు చేసిన ఉపకారముగా దీన్ని భావించం. ఎంతో మంది నిద్రలోనే అనగా వెళ్ళిపోతున్నారు. నిద్రలోనే అనేక రకాల స్ట్రోక్స్ వచ్చి అనగా ఉన్నారు. నిద్రలోనే వారు లేచినప్పుడు అనగా వారి శరీరం అనేటువంటిది ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంది. పిల్లరా దేవుని వాక్యం చెబుతుంది, ఆయన చేసిన మేలును దేనిని మరువ. అందుకని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు లేచిన వెంటనే, నీ పడక దిగిన వెంటనే అనగా నువ్వు మోకరించి నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా, రాత్రంతా కాపాడావయ్యా, రాత్రంతా కాపాడాడు. కాపాడలేదా? జాగ్రత్తగా రాత్రంతా కాపాడావయ్యా, మరొక దినాన్ని ఇచ్చావు తండ్రి, సజీవంగా ఉంచావయ్యా, నీ కృతజ్ఞతాస్తుతులు వందనాలని మనం ప్రభుకి లేచిన మొట్టమొదటిగా మనం చెల్లించవలసింది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పిల్లరా ఆ తరువాత దినమంతా అనగా దేవుని కృప కొరకై ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి. సాయంకాలం అనగా పగలంతా మన పనిపాట్లు మన ప్రయాణాలు అనగా ప్రయాణం చేస్తాం. సాయంకాలమును మోకరించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రభా, పగలంతా కాపాడవయ్యా. జాగ్రత్తగా గమనించండి, ఎంతమంది నిజంగా దేవునికి కృతజ్ఞతలు కలిగి జీవిస్తున్నారు అంటే, మనం దేవుణ్ణి ఒక ఆదివారం పూట ఒక 2-3 గంటలు ఇక్కడ వచ్చి కాలక్షేపం చేస్తున్నాం. నిజంగా దేవుని ఆరాధించి దైవ భయము, దైవ అనగా చింతన, దైవ ఆసక్తితో మన దృష్టి అంతా, మన మనసంతా దేవుని మీద నిలపటంలా. ఎన్నిసార్లు లెగుస్తామో, ఎన్నిసార్లు ఉంటామో. ఎవడన్నా లెగిస్తే అటు మన మనసు వెళ్ళిపోతుంది, ఎవడన్నా కదిలితే, ఎవడన్నా దగ్గుతే మనం అటు వెళ్ళిపోతాం. ఇటు మన మనసు, మన శరీరము ఏకాగ్రతలోనికి రానివ్వలేము. దయచేసి గమనించండి, దేవుని ఎరిగి దేవుణ్ణి మహిమపరచలేదట, ఇంకేం చేయలేదట, వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం లేదు. అందుకే సాక్ష్యాల సమయంలో మేము ఎందుకు అవకాశం ఇస్తున్నామంటే, అందరూ చెప్పటానికి అవకాశం అనగా ఉండదు కనుక కనీసం ఒక ఇద్దరైనా లేచి దేవుడి అనగా ఆ కృతజ్ఞతలు అనగా తెలియచేస్తారనేటువంటి ఉద్దేశం చేత అది ఒక అలవాటు చేయటానికి చేస్తే, కొంతమంది మాకేం మేలు చేయలేదులే అన్నట్టుగానే కూర్చో. అంటే నీకు ఏమీ లేదంటే కృతజ్ఞత లేదు. అది ఉంటే నువ్వు కూర్చొని ఉండాలి, మౌనముగా ఉండలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఆ తర్వాత కానీ తమ వాదములు యందు ఆ వ్యర్థులైరి. ఆ వారి అవివేక హృదయము, వారి అవివేకమైన హృదయం అంటే జ్ఞానము లేని హృదయము అంధకారమాయెను. ఏమైపోయిందట? అంధకారం అయిపోతుంది. ఎవరైతే దేవుణ్ణి మహిమపరిచేటువంటి జీవితం ఉండదో, ఎవరైతే కృతజ్ఞత హృదయము లేకుండా బ్రతుకుతారో, వారి హృదయాలు ఏమైపోతాయంటే అంధకారముతో అంధకారం అనగా పాపముతో నింపబడిపోతుంది. హృదయముతో అనగా హృదయము పాపముతోను అంధకారముతోను నింపబడిపోతుంది. జాగ్రత్తగా గమనించండి. చదవడానికి సమయం లేదు కనుక అదే రోమాపత్రిక మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. వారి హృదయములో దేవునికి చోటివ్వలేదు గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు భ్రష్ట ఆత్మకు దేవుడు వారిని అప్పగించారు. దేవుణ్ణి మనం ఆరాధించడం అంటే కేవలం ఏదో ఆదివారం పూటో లేకపోతే అప్పుడప్పుడు కాదు, కానీ ప్రతి దినము. అందుకే బైబిల్ చెప్తుంది, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు దేవుని నామము స్తుతి నొందదగినది. హల్లెలూయా. అంటే మనము లేచినప్పుడు, నడుస్తున్నా, కూర్చున్నా, పని చేస్తున్నా మన అంతరంగములో దేవుని స్తుతించాలి. కొన్నిసార్లు బయటికి కూడా మనం పాటలు పాడుకోవచ్చు, స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు.
ఇది మన హృదయములో ఉన్నటువంటి స్థితిని బట్టి మనం చేయగలుగుతాం. అందుకే వారి హృదయం ఏమైపోయిందట? అంధకారం అయిపోయింది. పిల్లరా, నువ్వు చెడిపోవడానికి, పాపంలో పడిపోవడానికి కారణం ఏమిటంటే, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు, దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు, నువ్వు దేవుని మోసగించలేవు. దేవునికి కృతజ్ఞత అనగా అనగా లేకుండా నువ్వు జీవించలేవు. ఇప్పుడు ఒక భార్యాభర్త ఉన్నాయి. వారు అనగా ఒకరి పట్ల ఒకరు కృతజ్ఞత కలిగి ఉంటే, వారు అనగా జీవితంలో మరొక అవకాశం వేరొకరికి ఇవ్వరు. కృతజ్ఞత లేకపోతే వారు చెడిపోతారు. అలాగే మనము కూడా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి అనగా కృతజ్ఞత హృదయముతో ప్రతి నిత్యము మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ అనగా మన జీవితంలో మనం గడుపుతూ ఉన్నట్లయితే, ఈ మన జీవితంలో ఎన్నడూ కూడా అనగా సాతానికి చోటుము, దేవునికి అవిధేయులము కాము. కనుక కిందకి చదివితే త్వరగా తాము జ్ఞానులమని చెప్పుకొనుచు తాము జ్ఞానులమని చెప్పుకొనుటూ బుద్ధిహీనులైరి. ఏంటి? నాకు చాలా తెలుసండి, బైబిల్ తెలుసండి, వాక్యం తెలుసు, ఎన్ని తెలిసినా దేవుడు కోరుకున్నది ఏమిటంటే అనగా ఆయన బలిని కోరటం లేదు. ఏం కోరుతున్నాడు? ప్లరా కనికరమును కోరుతున్నాడు. ఆయన దయ కోరుకుంటున్నాడు. కనుక దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే, ఆయన ఆరాధించేది. ఇంకా కిందకి చదివితే వారు అక్షయుడగు దేవుని మహిమ, వారు అక్షయుడగు అంటే నాశనము లేనటువంటి అంతము లేని దేవుని యొక్క మహిమను క్షయమగు మనుషుల యొక్కయు. చూడండి, కొంతమంది క్షయమైపోయేటువంటి నాశనమైపోయే మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్క, 4 కాళ్ళ జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా రూపములుగా వారు మార్చేస్తున్నారు ఈ లోకములు. ఏమైపోయింది ఈరోజు ప్రపంచంలో బాగా, దేశంలో ఎక్కడ చూసినా భక్తి 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 రోజు రోజుకి ఎక్కువైపోయింది అనుకుంటున్నా. కానీ అది దేవుని వాక్యం చెబుతుంది, దేవుణ్ణి మహిమపరచడంలా ఈ లోకంలో మనుషుల్ని ఆరాధిస్తున్నారు ప్రజలు. ఈరోజు వాళ్ళని పొగుడుతున్నారు, వాళ్ళని గణపరుస్తున్నారు, వారికి సాగిల పడుతున్నారు. అనగా అంతేకాదు, మనుషులే కాదు, సృష్టిలో దేవుడు సృష్టించినటువంటి జీవరాశులను సైతము కూడా ఆరాధిస్తూ వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు హృదయము చీకటితో నిండిపోయింది. ఈరోజు క్రైస్తవులు కూడా అనేకమైన మూఢనమ్మకాలకు ఎందుకు, వ్యర్థమైన పారంపర్య ఆచారాలు ఎందుకు అనుసరిస్తున్నారు యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా అంటే, వారి హృదయము అంధకారం అయిపోయింది. యేసు ప్రభు మనల్ని రక్షించాడు, విమోచించాడు, పరిశుద్ధంగా నీతిగా దేవుని ఆరాధించడానికి దేవుడు మనల్ని అనగా ఏర్పరచుకుంటే, ఈరోజు ఏమి చేస్తున్నా మనము కూడా అనేకమైన వాటికి క్రైస్తవుడు కూడా ఈరోజు భయపడిపోయి అనేకమైన వాటిని రహస్యముగా వాటిని ఆరాధించేటువంటి జీవితాలు కలిగి ఉంటున్నాయి. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడిని ఆరాధించే విధానం అనేది చాలా శ్రేష్టం. అందుకే 2వ దినవృత్తాంతాల గ్రంథములో ఒక మాట అనగా రాయబడింది. మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకున్న 29వ అధ్యాయము 30వ వచనం చదవండి. మిగిలిన మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 30వ వచనం. దావీదును దీర్ఘాయువగు ఆసాపు రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా, లేవీయులకు దేవుణ్ణి స్తుతించటానికి ఆజ్ఞాపించాడు. ఎవరికి? లేవీయులకి. ఆ పైన ఉన్నాయి దావీదు తయారు చేయించినటువంటి అనగా వాయిద్యాలు రకరకాలన్నీ ఉన్నాయి. సితారాలు, అనగా తాళాలు, అనగా వీణ, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటన్నిటితో కలిపి ఇక్కడ ఆరాధించడానికి లేవీయులను దేవుడు ఏర్పాటు చేయమన్నాడు అనగా దావీదు. వారు సంతోషముతో స్తోత్రములు పాడి ఏం చేశారటండి? సంతోషముతో స్తోత్రములు పాడారు. హల్లెలూయా. పాడి తల వంచి ఆరాధించిరి. తల వంచి దేవుణ్ణి అనగా నమస్కరించి, ఆయన తల వంచుట అనగా విధేయత, లోబడుట. జాగ్రత్తగా గమనించండి. సంతోషముతో వారు ఏం చేస్తున్నారట? వారు రాసిన ఆ కీర్తనలు అనగా ఆ పద్యములను సంతోషముతో దేవుణ్ణి స్తోత్రాలు చేస్తున్నారు. మనమా? అస్సలు ఎప్పుడు విచారమే, దిగులుతో, విచారంతో, చింతతో. సంతోషం ఉన్నప్పుడు ఏమవుతాయి? మన శరీరాలు కదలిక ఉంటుంది, మన మనసు, మన దేహం అనేటువంటిది ఒక విధమైనటువంటి అనుభూతిని అనుభవిస్తుంది.
పిల్లరా, ఈ లోకములో మనం ఆనందించేది ఏదైనా ఉంది అంటే అది దేవుడే. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకములో అనగా సమస్తమును మనకు కలుగజేసిన వాడు, సమస్తాన్ని మనకిచ్చిన వాడు, అంతకంటే ముఖ్యముగా యుగ యుగాలు తరతరాలు మరణము లేకని నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించినటువంటి ఆ దేవుణ్ణి బట్టి మనం ఆనందించాలి. హల్లెలూయా. నేను హల్లెలూయా అంటే గాని మనం అలం. చప్పట్లు కొట్టండి అంటే కానీ కొట్టలేము. ఎందుకంటే మనకు ఆ ఆనందం ఉన్నట్లయితే నిజంగా అది మనం వ్యక్తిగతంగానే మనం చేయగలుగుతాం. వాళ్ళు ఎలా చేస్తున్నారట? సంతోషముతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. పాటలు పాడతాం, ఎంతో అనగా అర్థంతో కూడినటువంటి భక్తులు రాసినటువంటి పాటలు మనం పాడుతూ ఉన్నప్పుడు నిజంగా ఆ ఆనందాన్ని, ఆ సంతోషం లేకుండా చప్పట్లు కొట్టడం అంటే శబ్దం రాదు, సంతోషం ఉంటే కదా. ఈరోజు లోకంలో చూడండి, గెంతుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, నాట్యం ఆడుతున్నారు. వాళ్ళు దాన్ని బట్టి ఆనందిస్తున్నారు కాబట్టి ఆ పని చేయగలుగుతున్నారు. కాబట్టి నీ దేవుణ్ణి బట్టి నువ్వు ఆనందించలేకపోతున్నావు. నీకు రక్షణ ఇచ్చాడు, ఎంత గొప్ప రక్షణ, అమూల్యమైనటువంటి వెలకట్టలేనటువంటి గొప్ప రక్షణ దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన కుమారుడుగా కుమార్తెగా చేసుకున్నాడు, నిత్య జీవానికి వారసులుగా దేవుడు మనం చేశాడు. ఇన్ని చేసినా దేవుని బట్టి మనం ఆనందించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. దేవుని బట్టి అనగా ఎంత ఉత్సాహంతో, ఎంత సంతోషంతో గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా నోరు తెరవండి, గట్టిగా అనగా అనగా మీరు అనగా శబ్దం చేయండి అని అనగా ఏదో ఒక ఒత్తిడి మనకు అనగా ఉంటేనే తప్ప మనకు మనంగా దాన్ని చేయలేని పరిస్థితులు. ఎందుకంటే నీకు సంతోషం లేదు, దేవుని బట్టి నువ్వు ఆనందించలేకపోతున్నా. క్రొత్త నిబంధన గ్రంథంలో చెప్పేది ఏమిటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, దేవుని వాక్యం చెబుతుంది ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆనందించి నీ హృదయంలో సంతోషం. దేవుని బట్టి, మనకున్న స్థితిగతులను బట్టి కాదు, మనకున్న వాటిని బట్టి కాదు, దేవుని బట్టి, నిన్ను రక్షించిన నేను రక్షకుడైనటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని బట్టి నువ్వు ఆనందించాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి, అనగా కొంత అనగా సౌర్యుడు తన శౌర్యమును బట్టి అనగా అతిశయిస్తారు, ఆనందిస్తారు. కానీ మనమైతే మన దేవుని బట్టి ఆనందించాలి. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులకు అది లేదండి, ఆనందం లేదు. దేవుని సంతోషముతో అనగా ఆర్భాటముతో చప్పట్లు కొడుతూ అనగా సంతోషముతో మన శక్తి అంతటిని ఉపయోగించి మన స్వరాన్ని దేవునికి ఎత్తి ఆనందముతో బిగ్గరమైన స్వరముతో ఆర్భాటముతో దేవుని పరలోకంలో దేవుని ఎలాగ ఆరాధిస్తున్నది తెలుసా? గడప కమ్ముల పునాదులు కదులుతూ ఉన్నాయని బైబిల్ చెప్పగలుగుతుంది. కదులుతుంది అక్కడ అంత స్వరం, అందుకే మేడగదిలో అనగా అపోస్తుల మీదకి అనగా 120 మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినప్పుడు వారు అనేక మంది వారు ఏక మనసు దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ దేవుని స్తుతిస్తూ ఆయా భాషలో దేవుని స్తుతిస్తూ ఉంటున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, అనేక మంది చుట్టూ ఉన్న ప్రజలందరూ అక్కడికి వచ్చేసారు. ఏంటి జరుగుతుంది? ఏదో వింత జరిగింది ఉదయాన్నే. కొంతమంది తాగారు అనుకున్నారు, కొంతమంది ఇదేదో అనుకుంటున్నారు, రకరకాలు అనుకున్నారు. కానీ దేవుని వాక్యం చెబుతుంది వారందరూ ఆత్మలో ఆనందించుతూ ఉన్నారు. ఏం కారణం? ఈరోజు మనకు అది లేదు. ఆనందముతో దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాం. ఇంతకంటే దేవుడు ఇంకేం చేయాలి? నీకోసం ఆయన లోకానికి వచ్చి నీకు నిత్య రక్షణ అనేటువంటి దాన్ని ఇచ్చి నిన్ను యుగ యుగాలు ఆయనతో కూడా ఉండేటువంటి రాజ్యంలో చేర్చుకునే ఆ గొప్ప భాగ్యాన్ని, దాని విలువ మనకు తెలియదు. ఆ రక్షణ విలువ మనం గ్రహించలేకపోతున్నాం. ఈరోజు ఒక వ్యక్తి రక్షణ లేకుండా చనిపోతే యుగ యుగాలు నరకములో యాతన అనుభవించ మరొక అవకాశం లేదు, మరొక జన్మ లేదు. దేవుని సన్నిధిలో అంత గొప్ప కృపను దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి ఏం లేకపోయినా పర్వాలా, దేవుణ్ణి అనగా నీకు ఇచ్చిన రక్షణ బట్టి, దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నందుకు ఆయన్ని బట్టి నిత్యము ఆనందించి ఆయన స్తుతించు. దావీదు జీవితంలో అదే అనుభవించారు, అనేక మంది భక్తుల జీవితాల్లో అదే అనుభవించారు. వారు చేసింది అనగా అదే చేశారు వాళ్ళ జీవితంలో. వారి కష్టాలు వచ్చినా, వారికి నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా వాటిని బట్టి చింతించలేదు, దిగులు పడలేదు, మాకెందుకు ఈ బాధలు కష్టాలు లేదు. దేవుల్లో సంతోషంగా ఉండి ఆనందిస్తూ దేవుని స్తుతించుతూ వచ్చారు. అనగా సంతోషంతో దేవుని స్తుతించుతూ ఇంకేం చేశారట? వారు తలలు వంచి ఏం చేశారట? ఆరాధన అంటే
దేవుణ్ణి వారి మనసంతా వారి జీవితంలో వారు దేవునికి లోబడ్డారు. తల వంచటం, విధేయత చూపించారు. పిల్లరా, దేవుణ్ణి ఆరాధించే విధానం అది. మనం వంగదే, మెడలు వంచం, తలలు వంచం దేవుని దగ్గర. ఆ? తల ఉంచుతామా? అయ్యా నీ చిత్తం, అలాగే ప్రభా, అలా చేస్తానయ్యా, అలాగాను. ఎందుకంటే మనము మెడ వంచని ప్రజలు. అందుకే ఇర్మియా అంటాడు, కాడికి అలవాటు పడని అనగా కోడె వలె ఉన్నారు. కాడికి అలవాటు పడని కోడె అది కాడి మనం పెట్టుకుంటుంది అనగా మెడ మీద తీసేస్తుంది. ఎందుకంటే వంచే జీవితం కావాలి. దేవుణ్ణి ఆరాధించేవారు అనగా లోబడే జీవితం కావాలి. దేవునికి లోబడి మనం ఆరాధించాలి. దేవునికి మనం విధేయత చూపించుతూ దేవుణ్ణి ఆరాధించాలి. జాగ్రత్తగా గమనించండి. అందుకే దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తే పిల్లరా, అపోస్తుల కార్యములో 17వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదువుదాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 24, 25 వచనం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ఆయనే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటిది ఎవరిని తెలుసా? సమస్త జగత్తును అందలి సమస్తము నిర్మించి అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప ఆయన్ని మనం స్తుతిస్తున్నాం. ఏదో అందరికీ ఉన్న దేవుడు కాదు ఆయన. సమస్త జగత్తును అందులో ఉన్న వాటిని కలుగజేసిన సృష్టించినటువంటి దేవుణ్ణి మనం అనగా ఎరిగి ఉన్నాము, ఆయన ఆరాధిస్తూ ఉన్నాము. కాబట్టి మనము నిజంగా ఎంత గొప్ప ధన్యులమో మన జీవితంలో ఆలోచించాలి. ఆయన్ని బట్టి నువ్వు ఎల్లప్పుడూ ఆనందించు నీ జీవితంలో. అందుకే బైబిల్ చెబుతుంది, యెహోవాను బట్టి ఆనందించు వారి హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. మనకి ఎప్పుడు దేవుడు అంటే ఆనందం ఉండదు. లోకములో ఉన్న వాటిని బట్టి, మనకు కలిగిన వాటిని బట్టి, లేకపోతే ఈ లోక సంబంధమైన వాటిని బట్టి ఆనందిస్తుంటాం. ఇది కాదు, నీ ఆనందము దేవుడై ఉండాల. చదువు. తానే ఆకాశమునకు భూమికిని ప్రభువై ఉన్నందున ఆయన ఏమై ఉన్నాడు? ఆకాశానికి భూమికి కూడా ఆయనే రాజు, ప్రభు. హస్తకృత్యములైన ఆలయములో ఆయన నివసింపడు. అంటే అర్థం ఏంటంటే, ఈ లోకంలో చూడండి, కొన్ని స్థలాలు ఉన్నాయి. అక్కడికి వెళ్తేనే దేవుడు. ఎందుకు? వాళ్ళ నమ్మకం ఏంటి? అక్కడే దేవుడు ఉన్నాడు. కానీ ఒక విషయం తెలుసా? క్రైస్తవుడికి అది లేదు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, పరలోకములో ఆలయము ఉండదు. వాక్యం చెప్తుంది, ఆయనే ఆలయమై ఉన్నాడు. హల్లెలూయా. అంటే అందుకే యేసు ప్రభు అన్నారు, అనగా యెరూషలేము దేవాలయాన్ని చూసి అన్నాడు, ఇది 3 దినాల్లో నేను పడగొట్టి కడతానన్నాడు. చాలా మందికి అర్థం కాల, శాస్త్రులు పరిశీలకి. ఈ భౌతికమైన యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టి కడతాడు అనుకున్నాడు. ఈ 40 సంవత్సరాలు కట్టారు కదా అనుకున్నారు. కానీ ఆయన దేహం అనే శరీరాన్ని అనగా ఆలయంగా కడతాడు అన్న సంగతిని వారు గ్రహించలేకపోయారు. అందుకే అంటాడు, దేవాలయం కంటే గొప్పవాడను నేను. హల్లెలూయా. అందుకే ఈ ప్రపంచములో క్రైస్తవులకి ఫలాని దగ్గర దేవుడు ఉన్నాడు అని వెళ్ళే అవసరత లేదు. ఎక్కడ 2, 3 ఆయన నామములో కూడి ఆత్మతో సత్యముతో ఆరాధించే ప్రజలు ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకములో చాలా మందికి ఉన్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది. అక్కడికి వారు తప్పనిసరిగా వెళ్తారు. అది వాళ్ళకున్నది. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటంటే, మనకు అనగా హస్తకృత్య ఆలయములో, ఇక్కడ దేవుని మనసు, దేవుని దృష్టి అనగా ఇక్కడ ఉంటుంది. ఆయన ఆరాధించడానికి ఈ స్థలములో మనం వస్తాం. ఆయన దృష్టి, ఆయన మనసు దీని మీద ఉంచుతాడు, అది వేరే సంగతి. కానీ ఈ స్థలములో మనము దేవుని అనగా ఆత్మతో సత్యముతో ఆరాధించకుండగా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండగా, ఈ మందిరములో అనగా ఈ స్థలాన్ని మనం అలాగ ఉంచామనుకోండి,
ఇక్కడ ఏదో పెద్ద యేసుక్రీస్తు ప్రార్థన మందిరం పెట్టిస్తే ఇక్కడ యేసు ప్రభు వచ్చి ఉండడం ఎందుకు? ఆ? ఎందుకు? ఆయన ఉండడు. హస్తకృత్య ఆలయములో ఉండడు. ఎక్కడుంటాడు? నీలో నాలో ఉంటాడు, మన మధ్యలో ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఆరాధించటానికి ఒక ప్రత్యేకమైన స్థలము అనేటువంటిది ప్రపంచంలో ఏదో ఉంది. అక్కడికి వెళితే గానీ మనకు అనగా మోక్షం దొరకదు, అక్కడికి వెళ్తే గానీ మన పాపాలు పోవు, అక్కడికి వెళ్తే గానీ మనకు మేలు జరగదనే ఆలోచన మనకు లేదు. నీ దేవుని నువ్వు ఆరాధించటానికి దేవుడు నీ కొరకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఆయనే ఆలయము, ఆయనే అందుకే హస్తకృత్య ఆలయంలో నివసించడు. ఆయనను ఆ, ఆయన అందరికిని జీవమును ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువా. ఏం దయచేస్తున్నాడు? అందరికీ ఊపిరి జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. ప్రతి మానవుని అనగా జీవింపజేస్తూ ఉన్నాడు, అందరికీ ఊపిరిస్తున్నాడు, బ్రతికేటువంటి పరిస్థితులు ఇస్తూ ఉన్నాడు. దయచేవాడు గనుక ఆ తనకు ఏదైనా కొదువు ఉన్నట్టు తనకు ఏదైనా కొదువు ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడడు కాడు. మనకు అనగా దేవుని మీద మన మీద ఆధారపడేవాడు దేవుడు కానే కాదు. మన దేవుడు ఎవరు? ఆయన మన చేతుల మీద ఆధారపడలేడు. నేను రాకపోతే ఏమైపోతుంది. ఇట్లా జాగ్రత్తగా కొంతమంది దేవుని మీద అలుగుతారు. దేవుని వాక్యం చెప్తుందండి, ఆయన ఆయన ఏమి కొదువైనటువంటి వాడు కాదు. ఎందుకు? ఆయన సమస్తము ఆయన. కిందకి చదవండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి ఒక్కని నుంచి ఈరోజు ప్రపంచంలో ఎన్నో రకాల తెగల ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఒక్క మనిషి నుంచి వచ్చారు, ఆదాము నుంచి వచ్చారు వీళ్ళందరూ. ఈరోజు చూడండి, రకరకాల ప్రపంచంలో అనగా సుమారు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆసియా ఖండంలో ఒకలాగుంటారు ప్రజలు, అనగా ఆసియాలో కొన్ని దేశాల్లో ఉన్న ప్రజలు అమెరికా వాళ్ళు ఒకలాగుంటారు, చైనా వాళ్ళు ఒకలాగుంటారు, ఆస్ట్రేలియాలో ఉన్న ప్రజలు ఒకలాగుంటారు, సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఒకలాగుంటారు. రకరకాల అనగా ప్రజలు ఉన్నారు. చూడండి, కొంతమంది బాగా నల్లగా ఉంటారు, కొంతమంది జుట్టంతా ముడిసిపోయినట్టుగా ఉంటుంది, వాళ్ళు చాలా అనగా వాళ్ళ ముక్కు ఒకలాగా ఉంటుంది, వాళ్ళ ముఖం ఒకలాగా ఉంటుంది, వాళ్ళ శరీర ఆకారాలు ఒకలాగా ఉంటాయి. ఒక్క మనుష్యుని ద్వారా ఈ ప్రపంచంలో ఇన్ని రకాల ప్రజలను దేవుడు అనగా సృష్టించాడు. ఆయనే దేవుడు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క మహత్తరమైన శక్తి, అపరిమితమైన ఆయన జ్ఞానము ఎదుట మానవుడు ఏమాత్రము కూడా అనగా గొప్పవాడు కాలేదు. కాబట్టి అందుకే దేవుణ్ణి దేవుడిగా మనుషుడు గ్రహించాలా. ఇన్ని కోట్ల మంది ప్రజలను, ఇన్ని రంగులు ఉన్నాయి, ఇన్ని రకాల రంగులు ఉన్నాయి మనుషులకి. బాగా తెల్లగా ఉంటారు, ఇంకో రంగు ఉంటారు, ఆ రంగుకి అనగా పేరే ఉండదు. అలాంటి రంగులు ఉన్నాయి. మన ఇండియాలో అది సగం ఇది సగం రంగులు ఉంటాయి కదా. చూడండి, ఎవరన్నా అలాగే చోమన సాయి అంటారు, అంటే అర్థం ఏంటి? అది సగం ఇది సగం కలిసిపోయిన రంగు. తెలుపు నలుపు కలిస్తే వచ్చిన రంగు అది. కొంతమంది ఎర్రగా ఉంటారంటారు. అంటే చూడండి, దేవుడు ఒక్క మనిషిలో నుంచి ఇంతమంది ప్రజలు ఇన్ని రకాల పరిస్థితులు కలుగజేశారు. కాబట్టి మన జీవితంలో ఆ దేవుణ్ణి దేవుడిగా మనం ఎరగాల. ఆయనకు మనం కృతజ్ఞత కలిగి జీవించి ఆయన మనం ఆరాధించేటువంటి ప్రజలమై ఉండాలి. వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని, దేవుణ్ణి తడువులాడి కనుగొంటారేమోనని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. చూడండి, దేవుడుని తడివిల్లాడని అవసరంలా. ఎందుకంటే ఆయన అనగా అదృశ్య స్వరూపుడైనటువంటి దేవుడు, ఆయన మాట్లాడేటువంటి దేవుడు, ఆయన దర్శించేటువంటి దేవుడు, ఆయన దర్శనమిచ్చే దేవుడు. కాబట్టి మన జీవితములో దేవుణ్ణి ఆరాధించటానికి, మన జీవితములో మనము ఆ దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలంటే అనగా హృదయ అంతరంగములో పరిశుద్ధతను కలిగి నీతిని అనుసరించుచు దేవుణ్ణి ఆరాధించితే ఆ ఆరాధనను దేవుడు అంగీకరించేవాడుగా ఉంటాడు. అందుకే కీర్తనకారుడు 50వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. 8వ వచనం నుంచి అనగా అధ్యాయం అంతా అలాగే ఉంటుంది, కానీ 8వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం.
నీ బలుల విషయమై ఆ నేను నిన్ను గద్దించుట లేదు. నీ బల్ల విషయంలో నేను గద్దించటం లేదు. నీ దహన బలులు నిత్యము ఆ నా ఎదుట కనబడుచున్నవి. కనబడుచునే ఉన్నాయి. నీ ఇంట నుండి కోడైనను నీ ఇంటి నుండి కోడినైనా నీ మందలో నుండి పొట్టేలునైనను ఆ నేను తీసుకొనను. నేను తీసుకోవటం లేదు. అడవి మృగములన్నీ అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీయు కొండల మీద పశువులన్నీ నావే కదా. నావే కదా. కొండలలోని ఆ పక్షులన్నిటిని కొండల్లోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును. నేను ఎరుగుదును. పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి. స్థలంలోని పశువాదులని నా వశంలో ఉన్నాయి. లోకమును దాని పరిపూర్ణత లోకము దాని పరిపూర్ణతయు నావే. నావే. నేను ఆకలి కొనినను ఆ నీతో చెప్పను. ఉమ్. వృషభుల మాంసము నేను తిందునా, వృషభముల మాంసం నేను తింటానా, పొట్టేల రక్తము త్రాగుదునా, పొట్టేల రక్తం నేను తాగుతానా. దేవునికి స్తుతి యాగము చూడండి, దేవుడు కోరుకున్నది ఏమిటంటే స్తుతి యాగము చెల్లించుము. హల్లెలూయా. ఏం చెల్లించాలా? దేవుడు కోరుకున్నది హృదయ అంతరంగాల్లో నుంచి దేవునికి నువ్వు స్తుతులు చెల్లించు, కృతజ్ఞతలు చెల్లించడం. ఎన్ని అర్పణలు అనేటువంటివి దేవుడికి కావాలనుకుంటే ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ అవి. ఇందాక మనం చదువుకున్నాము కదా, ఆకాశము భూమిని సృష్టిలో ఉన్న సమస్తమును ఆయన కలుగు చేసిన వాడని. కనుక దేవుణ్ణి మనం ఆరాధించటానికి అనగా ఆత్మతోను సత్యముతోను కృతజ్ఞ అనగా స్తుతియాగము చెల్లించుము అంటూ కింద ఒక మాట అంటాడు, నీ మురుక్కు బళ్ళను ఆయనకు చెల్లించు. అంటే నీవు కృతజ్ఞతగా నువ్వు మురుక్కున్నటువంటివి, నీ కృతజ్ఞత అర్పణలు ప్రభుకు చెల్లించు. అంతేగాని దేవునికి ఏదో కొదువైపోయింది, దేవునికి ఏదో లోటైపోయింది, నేను ఇవ్వకపోతే దేవుడు అనగా ఆకలితో ఉంటాడు, నేను పెట్టకపోతే ఆయన తిండి ఉండదు. పిల్లరా, ఎన్ని అబద్ధం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన కొదువు లేకుండా చేస్తున్నాడే. ఇంకా ఆయన కొదువేంటి? సమస్తము ఆయన ద్వారా జీవమును సమస్తమును మనుషులకు కలుగజేస్తున్నటువంటి వాడు ఆయన. కాబట్టి మన జీవితాల్లో మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఆ దేవుణ్ణి మనము యథార్థమైన హృదయములతో అనగా దేవుణ్ణి ఆరాధించే జీవితం కావాలి.